అప్పు తప్పు కాదు లేదా ఇప్పుడే జరగట్లేదు, అది సక్రమంగా వాడుతున్నారన్నది ఎవరి వాదనలు వాళ్ళకే ఉంటాయి అని నేను ఎప్పుడో చెప్తూ వచ్చాను. ఇప్పుడు కూడా చెప్పే చంద్రబాబు గారు వాళ్ళు అప్పు తీసుకుంటుంటే తప్పేం కాదు, కాకపోతే అది సద్వినియోగం చేసుకున్నారు లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. అది తీసుకోకుండా ఎవరు ఆపలేరు అన్నట్టు. అలాగే జగన్ అయినా సరే ఓవరాల్గా అసలు మనకి అప్పులు ఎప్పటి నుంచి ప్రారంభమైనాయి? స్వతంత్రం వచ్చిన సుమారు 50 ఏళ్లకి 1995లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు అప్పటి నుంచి లెక్కేసుకుంటే 15,164 కోట్లు. ఎన్టీఆర్ గారు గద్దె దిగే నాటికి 1999 నాటికి ఉన్నటువంటి అప్పు 29,114 కోట్ల రూపాయలు. ఆ తర్వాత అప్పట్లో వడ్డీలకి దానికి అసలు కలిపి చెల్లించేది 3,101 కోట్లు. ఆ తర్వాత 5 ఏళ్లకి 2004 నాటికి అంటే చంద్రబాబు గారు దిగిపోయే టైంకి అప్పు 66,393 కోట్లు. అప్పుడు వడ్డీలకి కిస్తీలకు కట్టేది 7,091 కోట్లు. తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో 5 ఏళ్లకి 1,09,757 కోట్లకు అప్పు చేరింది. అప్పుడు వడ్డీలకి కిస్తీలకి 9,104 కోట్ల రూపాయలు కట్టేవాళ్ళు. అలాగే ఆ తర్వాత 2014 విభజిత ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు గారి పాలన టైంకి 1,53,347 కోట్లతో అప్పుతో ఆరంభమైంది డివిజన్. అప్పుడు మనకి ఇచ్చినటువంటి ఆదాయం కాకుండా ఆస్తి కాకుండా అప్పు ఇచ్చారు. 2019 నాటికి 4,08,170 కోట్ల రూపాయలకి చేరింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి సందర్భంలో 2019 నుంచి 2024 నాటికి 7,48,612 కోట్ల రూపాయలు. ఇది ఇందులో డైరెక్ట్ అప్పులు. ఇవి ఏది కార్పొరేషన్ల పేరుతో తీసుకునే అప్పులు, డైరెక్ట్ అప్పులు. ఇందులో పెండింగ్లో ఉన్న బిల్లులు లేకపోతే కనుక వేరే బకాయిలు ఇవి లెక్క చెప్పట్ల. ఒరిజినల్ అప్పులు ఇవి. అయితే ఈ అప్పు ఎదురు వాళ్ళు తప్పు చేశారని మాట్లాడుకోవడం ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. రైటా రాంగ్ అన్నది జనం డిసైడ్ చేసుకోవాలి.